తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల సభను మండల ప్రత్యేకాధికారి వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ వాహనాలు నడిపించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే ₹1000 జరిమానా విధించడం జరుగుతుందని, రెండవసారి కూడా మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే పోలీసులకు పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే సమయంలో సీటు బెల్టులు పెట్టుకుని కారు నడిపించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదం సంభవిస్తే ఇన్సూరెన్స్ కూడా వర్తించదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ బీమా, కళాశాలల్లో శాతం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, పంట మార్పిడిలో సేంద్రియ ఎరువులతో పంట పండించే విధానం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజల్లోకి తెలిసే విధంగా ప్రజాప్రతినిధులు చూసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తూ గ్రామాభివృద్ధిలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఆర్థికంగా మన కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా చెప్పి ఇక్కడ ఈ పోయి కాకుండా మీ ఇళ్ళలో ప్రతి నెల పెన్షన్స్ వస్తే మన ఎవరు ఎస్బీఎం వాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర తెలుసుకొని స్కీమ్లు ఏమున్నాయి ఏంటి అనేది మీరు మీ ఇంటికి ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్ను కూడా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇప్పుడు సర్పంచ్ కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రతి గ్రామంలో ఒక ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తే వాళ్ళ కుటుంబానికి కూడా మనకు భరోసా అనేది ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత దాని గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. ఒకటి ఎడ్యుకేషన్ సంబంధించి అల్పాహార పథకము. ఇది ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు రోజు విడిచి రోజు ఒకరోజు రాగి జావ ₹1000 అందించబోతుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం నేను ఇందాక చెప్పినట్టు ఏ కుటుంబం కూడా ఏదైనా జరిగితే రోడ్డు మీద పాలు కావడం కుటుంబ జీవిత బీమా స్కీమ్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొస్తుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకం మనకి ఇప్పటి వరకు ఎస్ఎస్సి వరకు ఉండే ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్య వరకు కూడా వర్తిస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ స్థాయి దివ్యాంగ విద్యార్థులకు కూడా మోటార్ వెహికల్ను అందించబోతుంది. అట్లాగే పంటల వైవిధ్యీకరణ, సహజ సేంద్రియ వ్యవసాయం అనే ఈ కార్యక్రమాలను ప్రభుత్వం జూన్ 2 నుంచి ఈ కొత్త పథకాలను ప్రవేశించబోతుంది. ఇప్పుడు ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ నుంచి మనము చర్చించుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వ రాబోయే పథకాలను కూడా నేను వివరించడం జరిగింది. ఇప్పుడు చివరిగా అంటే ఈ గ్రామ సభలు ఇప్పటి వరకు మనకు మార్చి 6 తారీఖు నుంచి ఇప్పటి వరకు ఏవైతే ప్రోగ్రామ్స్ చేసుకున్నామో, గ్రామ సభలో చర్చించుకున్నామో, గ్రామ సభలో గుర్తించిన సమస్యలను కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి మనం శాంక్షన్ తీసుకోవాలనుకుంటే గౌరవ సర్పంచులందరూ కూడా మీ గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులను, గుర్తించిన సమస్యలను మండలంలో సబ్మిట్ చేస్తే వాటిని జిల్లా గారికి, కలెక్టర్ గారికి పంపించడం. కాబట్టి అందరూ కూడా మీ గ్రామంలో మొదటి వరకు మీరు గుర్తించిన సమస్యలను కానీ వచ్చిన దరఖాస్తులను కానీ మాకు ఫార్వర్డ్ చేస్తే మేము పంపించడం జరుగుతుంది. అది ఇంతకుముందు తహసీల్దార్ గారికి ఉండే, ఇప్పుడు రీసెంట్గా అది ఎంపీడీఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది, బదిలీ చేయడం జరిగింది. గతంలో 60 మంది అప్లై చేసుకోవడం జరిగింది ఆ స్కీమ్లో. ఆ 60 మంది కూడా ఆర్డీఓ లాగిన్కి పంపించడం జరిగింది. వాటిని మేము ఎంపీడీఓ లాగిన్కి వస్తే పంపించి వాళ్ళకు జాబితాను కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని అక్కడ గ్రామ స్థాయిలో కానీ పరిష్కరించాలి. అక్కడ కాకపోతే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధుల సమస్యలు పరిష్కరించే సమస్యగా గ్రామాభివృద్ధి చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇంకా ఏమైనా మీరు అంశాలు కానీ సలహాలు కానీ ఇవ్వండి. ఈ దరఖాస్తులు మరి ఎంపీ వారికి సంబంధించి జిల్లా స్థాయి కానీ కలెక్టర్ గారికి పంపించి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తాము. అంతేకాకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యొక్క ప్రోగ్రెస్ మీకు కలిగించారు. ఈ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ముఖ్యంగా గ్రామ
గృహలక్ష్మి కార్యక్రమం కింద మీకు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు 200 యూనిట్ల ఉచితంగా ప్రకటిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా సౌకర్యము ప్లస్ 500 రూపాయలకు సబ్సిడీ పైన సిలిండర్ కూడా అమలు చేస్తున్నారు. అదే వ్యవసాయ శాఖ వారు రైతు భరోసా కింద సాగుగా పెట్టుబడికి 10,000 రూపాయలు 2 తపాలు 6,000 రూపాయలు వారి అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నారు. రైతు బీమా కింద రైతులకు సంబంధించి వారి కుటుంబాలు అనాథ కాకుండా 6 లక్షల రూపాయలు సంపాదన కూడా వచ్చింది. అదే సన్నకారు వరకు కూడా 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. వెటర్నరీ శాఖ వారు కూడా ఈ 90 డేస్ ప్రోగ్రాంలో కూడా కాలిగుండు వ్యాధులకు పడవేలకు ఉపయోగం కాలిగుండు అన్ని టీకాల కార్యక్రమం చేపడుతున్నారు. అదేవిధంగా వైద్య సేవలు కూడా వెటర్నరీ వైద్య సేవలు ఉచితంగా వ్యాపించడానికి మన జిల్లాకు కొత్తగా 6 మంది డాక్టర్లు వచ్చారు. 10 మంది వెటర్నరీ సిబ్బంది కూడా వచ్చారు. అంతేకాకుండా ఈ సమ్మర్లో కానీ ప్రభుత్వం కానీ పశుగ్రాస కొత్త లేకుండా సబ్సిడీ పైన స్వీట్స్ కూడా గడిగిలను 70% సబ్సిడీ పైన అన్ని 10% అందుబాటులో ఉండే రైతులకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జీవాల భూమిపై ఆధారపడ కుటుంబాలకు కూడా సంవత్సరానికి 3 దఫాలుగా నష్ట నివారణ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. దీనివల్ల వాటిలో మరణాలు ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. తర్వాత రైతులు జీవాల భూమిని చేపట్టే వారికి ఆర్థిక భరోసా కలుగుతున్న ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అంతేకాకుండా తర్వాత చేయుత కింద పెన్షన్లు వికలాంగులకు, వృద్ధులకు, తర్వాత దివ్యాంగులకు కూడా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. ముఖ్యంగా ఇంకా తర్వాత ఛార్జింగ్ ముఖాల కింద నిరుపేద కుటుంబాలకు వివాహ ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం అందిస్తున్నది. ఈ సభ్యత్వ గ్రూపులను మహిళా శక్తిని బలోపేతం చేసి వాటికి ఆర్థిక సేకరణ సభ్యత్వ గ్రూపులను నిర్వహించడం జరుగుతున్నది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని బ్యాంకు ద్వారా సబ్సిడీలు ప్రభుత్వం చాలా పథకాలు ఉన్నాయి. ఇవన్నీ వారి యొక్క వివిధ శాఖల వారు మీకు ఇక్కడ సమగ్రంగా వివరించారు. అంతేకాకుండా ఇప్పుడు మన శ్రీనివాస ఆఫీసర్ గారు రోడ్డు భద్రత గురించి కరెక్ట్గా వివరించారు. అదేవిధంగా మీరు సర్పంచ్ కూడా ఫిజికల్గా ఏర్పాటు చేసుకుని చాలా నేరాలు కానీ ఇంటికి అడ్మిషన్ గ్రామాల్లో అరికట్టవచ్చును. మీరు నూతనంగా ఏర్పడిన సర్పంచ్ ఫస్ట్ చేయాలంటే సీసీ కెమెరాలు గ్రామాలను ఏర్పాటు చేసుకోవాలని మేము కోరుతున్నాం. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా రోడ్డు భద్రత గురించి కూడా అక్కడ మన స్థానిక శ్రీనివాస ఆఫీసర్ గారు చాలా వివరంగా చెప్పారు. మీరు మన తెలంగాణలో చాలా మంది చనిపోతున్నారు రోడ్డు యాక్సిడెంట్ వల్ల. 20-70-80% కూడా 2 వీలర్ వెహికల్ చనిపోలేదు. ఇందులో ఎక్కువ కూడా 20 నుంచి 40 సంవత్సరాల యూత్ ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. వారి కుటుంబాలు అనాథలు అవుతున్నాయి. రాష్ట్రానికి కూడా నష్టదాయకులు ఈ విధంగా జరగకూడదు. ప్రభుత్వం గుర్తించి ఈ 99 ప్రోగ్రాంలో ఈ రోడ్డు భద్రత గురించి చాలా దూరంగా కార్యక్రమాలు చేపట్టింది. మీరు కూడా హెల్మెట్, తర్వాత సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలనుకుంటున్నాం. ఆయన కానీ మొబైల్ యూజెస్ కానీ వాహనాలు నడపకూడదు. వేగ నియంత్రణ కూడా పాటించాలి. ట్రాఫిక్ కూడా కరెక్ట్గా పాటించాలని నేను కోరుతున్నాను. ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా రైట్ సైడ్ కరెక్ట్గా ఎడమ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి. తర్వాత పాదచారులు కూడా రోడ్డు దాటేటప్పుడు కూడా జీతం మాటి రాజే రోడ్డు దాటాలని కోరుతున్నాను. వెనకపాటు ఉన్నప్పుడు దాటాలని కోరుతున్నాను. ఈ రోడ్డు పద్ధతి కూడా కరెక్ట్గా పాటించాలని కాకుండా మీరందరూ కూడా ఈ సర్పంచులు కూడా సమగ్రంగా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుతున్నాను. ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎవరు ట్రైకేర్ చేసినా 10,000 రూపాయల ఫైన్ మొదటిసారికి, సెకండ్ టైం 10,000 రూపాయల ఫైన్తో పాటు ఒక వారం రోజుల జైలు తీస్తున్నారు. కాబట్టి సర్పంచ్ అందరికీ, పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, మీరు ఎవ్వరు కూడా సగౌరవ విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని మీరు అనేలా భావించద్దు. మీరు ఎవ్వరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నాకు ఫోన్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చాలా కుటుంబాలు రోడ్డు పైన పడుతున్నాయి. ఎన్నో కుటుంబాలు మీరు నాకు చూసే ప్రతి యాక్సిడెంట్ మీలో ఊరో ఖచ్చితంగా చూస్తారు. మీరు మీ ఊళ్ళో చనిపోయిన ఏదో యాక్సిడెంట్ ఖచ్చితంగా మీరు అసలు వచ్చే ఉంటారు. అప్పుడు ఆ కుటుంబం బాధ మీరందరూ కళ్ళారా చూసినోలే. నేను సంవత్సరానికి 10 రోజులు వచ్చు, కనీసం 2 నెలలు చూస్తాను. కాబట్టి ఆ కుటుంబం మళ్ళీ కోలుకోవడానికి నేను కేర్ చేస్తాను కావచ్చు, కానీ ఆ కుటుంబం ఎన్ని బాధలు ఎదుర్కొంటుందో చూసేది ప్రత్యేకంగా ఏ విధంగా రోడ్ల పాలవుతున్నాయి. వాళ్ళు ఎన్ని తరాలు వెనుకపోతారు. కుటుంబం పెద్ద కానీ, కుటుంబంలో చేతికెళ్ళిన కొడుకు కానీ ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం ఎన్ని తరాలు వెనుకపోతుందో మీరు చాలా చూస్తున్నారు. ఆ కుటుంబం మన పూర్వసించడానికి, ఆ కుటుంబంలో ఎదిగిన కొడుకు మంచి భవిష్యత్తును వదులుకొని చదువును ఆపేసి ఇల్లు నడపడం కోసం ఏదో ఒక పని చేసి ఆ ఇల్లు నడుపుతున్నాడు. సో ఆ కుటుంబంలో ఎదిగిన కొడుకు భవిష్యత్ ఆగం చేసే ఆగమనే పరిస్థితిలో కనబడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గ్రామాల్లో ఈ రెండింటిని మనం నిషేధిస్తే
మనస్ఫూర్తిగా ఒక యజ్ఞంగా తీసుకుంటే ఖచ్చితంగా మన గ్రామంలో మరో కుటుంబం రోడ్డు పాలు కాకుండా మనము ఆపిన వాళ్ళం అవుతాం. ఇది ఖచ్చితంగా పుణ్యకార్యమే. మనకు ఇప్పుడు అనిపిస్తుంది కావచ్చు, నేను గట్టిగా మాట్లాడితే నాకు ఎదురు తిరుగుతుంది కావచ్చు, రేపు పొద్దున నాకు పొలిటికల్ డ్యామేజ్ అవుతుంది కావచ్చు, నేను ఫోన్ చేయకపోతే ఏం సర్పంచ్ ఉండే ఆయనకి బంధించి పెట్టాలని అంటుండొచ్చు. అయినప్పటికీ కూడా మీరు ముందే చెప్పండి, అదే తాగినట్టు ద్వారా అయితే నేను చెప్పాను ఆ కాన్సెప్ట్ చెప్పేస్తే అది తాగినట్టే సర్పంచ్ చెప్పడు అని ఒక కాన్సెప్ట్ వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇది అన్నిలా భావించొద్దు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నా, కానీ ఎంత హెల్ప్ చేద్దాం అనుకున్నా తాగి నడిపితే ఇన్సూరెన్స్ రాదు, అర్థమైనా. మరి అయినప్పటికీ ఎంత హెల్ప్ చేసినా కూడా ఆ కుటుంబాన్ని పూర్వస్థితికి తీసుకురాలేమా. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మీ గ్రామాలలో ఈ హెల్మెట్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ మోస్ట్ ఇక్కడ రెండే, హెల్మెట్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఇంకోటి ఏంటంటే మైనర్ డ్రైవింగ్, చిన్నపిల్లల డ్రైవింగ్. సో ఈ మూడు మనం కంట్రోల్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్ కేసులను తగ్గించవచ్చు, యాక్సిడెంట్ కారణంగా జరిగే మరణాల సంఖ్య తగ్గించవచ్చు. పోయిన సంవత్సరం 2024 సంవత్సరంలో మన మెదక్ జిల్లాలో 350 మరణాలు యాక్సిడెంట్లో సంభవించినాయి. అంటే యాక్సిడెంట్ కారణంగా 359 మంది చనిపోయారు మన జిల్లాలో. లాస్ట్ ఇయర్ మేము ఎన్ఫోర్స్మెంట్ చాలా ఎక్కువ చేయడం వల్ల, ఎక్కువ మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం వల్ల 2020 సంవత్సరంలో 289 మంది చనిపోయినారు. అంటే సుమారు 61 మంది మరణాలను తగ్గించగలిగినాం. కాబట్టి పోలీసులు రోడ్డు మీద చెక్ చేస్తున్నారు అంటే ఏదో భారంగా ఫీల్ కాకుండా భద్రతగా ఫీల్ చేయండి. అంటే మేము చెప్పేది ఏంటి అంటే గర్వం లేకపోతున్నాం. 350 నుంచి 280 తగ్గించడం అంటే 61 కుటుంబాలను మేము రోడ్డు మీద పడకుండా ఆపగలమని గర్వంగా చెప్పగలుగుతున్నాం. సో కాబట్టి అనేది ఒక కేసులో చూడొచ్చు. మాకు కేసు ఎఫ్ఐఆర్ చేయడము, 4 పాటలు రాయడము, పంచనామా చేయడము, పోస్ట్ మార్టం చేయడము, అప్పేమో పని అయిపోతుంది కావచ్చు, ఒక వారం రోజులు పని చేసుకున్న పని అయిపోతుంది కావచ్చు. కానీ ఆ కుటుంబానికి జీవితకాల శిక్ష అది. కాబట్టి అది మాకంటే వాళ్ళు పడే బాధలు, వాళ్ళు అనుభవించే ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసేది మీరే. కాబట్టి దయచేసి ఈ రోడ్డు నియమాలను పాటించే విధంగా మీరు ఖచ్చితంగా చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నా. సో మీ అందరికీ చాలా అవగాహనగా ఉంది.